సో హలో గైస్, ఈరోజు మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఛానల్లో ఎవరైతే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉంటారో వాళ్ళ బిగ్ ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడకపోతున్నాం. సో గైస్, మనం అంతకన్నా ముందు కనుక మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గైస్, ఇలాంటి గేమింగ్ వీడియోస్ అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. అండ్ ఆల్సో ఇంకేమైనా కావాలంటే కూడా నేను మీకు చెప్తాను. సో గైస్, మనకి నెంబర్ 1 డైరెక్టర్ వచ్చేసి రాజమౌళి. నా బిగ్ ప్రాజెక్ట్ వచ్చేసి మహేష్ బాబుతో తీయడం అంటే ఎలా ఉండాలో తెలిసిందే కదా. కొంచెం వైలెంట్గా అయితే తీస్తారని బయట అయితే టాక్ అయితే వస్తుంది. సో అది బయట అయితే టాక్ అయితే నడుస్తుంది అనమాట, టాక్ బయట. సో ఎంతవరకు బాగా హిట్ కొట్టాలని మనం అందరం కోరుకున్నాం. ఇది ఆయన మొదటిసారి పాన్ ఇండియా ఫిలిం అనుకుంటున్నాను నేనైతే. సో దాన్ని ఆయన ఇప్పటికైతే 5 years అవుతుంది, అసలు ఆయన ఒక్క మూవీ కూడా తీయలేదు. అంటే తీశారు అప్పుడు సర్కార్ పాట, ఇంకా లోకేష్ కనగరాజు గురించి చెప్పుకున్నాం. లోకేష్ కనగరాజు ఆయన ఎన్ని సినిమాలు తెలుసు మనం అందరూ తెలిసిందే. అదంటే ఒక ఎల్సీలో ఒక పార్ట్. సో గైస్, అలాంటి ఎల్సీ అదంతా ఒక పార్ట్ అనమాట. సో దాంట్లో వచ్చేసి సినిమాలు వచ్చేసి లియో 2 అనేది కూడా చాలా పెద్ద హిట్ అయింది. మనకి లియో 2 క్లైమాక్స్లో మనకి కమల్ హాసన్ గారి వాయిస్ అయితే వినిపిస్తుంది కదా. సో ఆ వాయిస్ నుంచి నాకు లియో 2 ఉంటుందేమో అని లియో 2 కూడా పెట్టేసిన. యాక్చువల్లీ లియో 2 కూడా ఉంది. సో దాని తర్వాత వచ్చి విక్రమ్ 2లో మనకి రోలెక్స్, ఇంకా మనకి విక్రమ్ గారైతే కనిపించబోతున్నారు. సో ఈ సినిమా కూడా ఎలా ఉంటుందో చూడండి. దాని తర్వాత ఖైదీ 2 అనమాట. ఖైదీ 2 కూడా చాలా మంచిదే అనమాట సినిమా. ఈ సినిమా కూడా చాలా వరకు హైప్ అయితే ఉంది, ఈ సినిమా ఎలా ఉంటుందో అని. దాని తర్వాత వచ్చేసి ఇంకా మనకి ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకుందాం. ప్రశాంత్ నీల్ గారు తీసిన సినిమాలు ఏవేవో అంటే సలార్, ఇంకా KGF 2, KGF 1, ఇంకా అప్పుడప్పుడు యుగం అయితే వచ్చింది. అయితే అప్పుడు ప్రశాంత్ నీల్ గారికి ఇప్పుడు అవన్నీ తీసి ఇప్పుడైనా టాప్ ఇండియన్ హీరో అయిపోయాడు. KGF 3 కూడా మనకు త్వరలో అయితే రాబోతుంది. 2025 ఆర్ 2028, 2027 అన్న రాబోతుంది అనమాట. సో దాని తర్వాత సలార్ 2 నుంచి ఇంకా NTR 31కి క్రాస్ ఓవర్ ఉందని అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో అది తొందరగా రిలీజ్ కావాలని మనం అందరం కోరుకుందాం. సో దాని తర్వాత బగీరా కూడా బాగుంటుందంటే అదొక పోలీస్ అవతారంలో అయితే చూపించబోతున్నారు. సో బగీరా ఇదెంత వైలెన్స్ ఉంటుందో ఇంకా మనకి తెలియదు కదా. సో ఈయన హీరో వచ్చేసి కళ్యాణ్ దాసరి ఏమో ఉంటుంది పేరు. సో అది కూడా బాగా హిట్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి నాగశ్విన్ వచ్చేసి చాలా బాగానే తీశాడు సినిమా. కలికి మొన్న వచ్చింది కదా, కలికి బాగానే తీశారు. కర్ణుడు రూపంలో అయితే చూపించబడితే జరిగింది. సో ఆ కర్ణుడు కూడా చాలా బాగా చూపించారు. ఇంకా పార్ట్ 2లో ఎట్లుంటుందో తెలియదు కదా గైస్ మనకి కర్ణుడు. సో కర్ణుడు కూడా కలికి 2 కూడా హిట్ కావాలని కోరుకుందాం మనం అందరం. ఇంకా ప్రభాస్లో కర్ణుని ఎలా చూపించారో ఏమో. అర్జునుడేమో విజయ్ దేవరకొండలాగా చూపించారు. చాలా హిట్ అయితే అయ్యిందనమాట సినిమా. ఇంకా ఎన్నో తీసిన తర్వాత సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనం సందీప్ రెడ్డి వంగ గురించి పైన మనం సందీప్ రెడ్డి వంగ గురించి అయితే మనకి ఫస్ట్ సినిమా వచ్చేసి స్పిరిట్ అనమాట. స్పిరిట్ కూడా బాగానే ఉంటుంది సినిమా, ఎంతో భారీ హైప్తో వస్తుంది. ఇంకా మనకి ప్రభాస్ పోలీసు రూపంలో అయితే కనిపించబోతుండు ప్రభాసు. సో అది ఈ సినిమా ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూడాలి. ఈ సినిమా ఖచ్చితంగా 3000 కోట్లు అనమాట. నిజంగా చెప్తున్నా, 3000 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. సో దాని తర్వాత మనకి సౌత్ కొరియాలో ఒక ఫేమస్ హీరో అయితే ఉంటాడు డాన్సింగ్. ఆయనను కూడా ఈ సినిమాకి వాళ్ళు తెచ్చుకుంటున్నారంట ఈ సినిమాకి కూడా. సో ఆయన డాన్సింగ్ చూసారు కదా, ఆయనకి ఏ క్యారెక్టర్ ఇస్తారో మనకు తెలియదు. సో బాగుందామని కోరుకుందాం. సో దాని తర్వాత వచ్చి సుకుమార్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఒకటి పుష్ప 2, ఇంకొకటి రామ్ చరణ్ గారితో ఏమో ఉంది. పుష్ప 2 అయితే ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందో మనందరికీ తెలిసిందే. ఫస్ట్ August 15 అనుకున్నారు, కాలేదు. దాంతో డిసెంబర్లో అనుకున్నారు, కాలేదు. ఈ ఏప్రిల్ 2025లో అయితే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. మరి చూడాలి మళ్ళీ. సో దాని తర్వాత వచ్చేసి రామ్ చరణ్ గారితో సినిమా అప్పుడెప్పుడు రంగస్థలంతో తీశారు.
అప్పటి వరకు ఒక్క సినిమా రాలేదు. ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో మనకు తెలియదు. సో దానిలాగా సేమ్ డిఎస్పి అయితే ఉన్నాడు అనమాట మ్యూజిక్. సో ఇది కూడా హిట్ అవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే. సో ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకి మారుతి ఇంకా ప్రభాస్ అయితే ఇంకా అద్దరు కొడుతున్నాడని చెప్పుకోవచ్చు. చాలా బాగానే కొడుతున్నాడు సినిమాలు. ఇది రాజాసాబ్ కూడా హిట్ కొట్టాలని మనం అందరం కోరుకుందాం. మనం అందరం కూడా ఎంతో భారీ హైలైట్ ఇంకా హారర్, కామెడీ, రొమాంటిక్ తోటి అయితే రాబోతుంది సినిమా. చాలా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో గైస్ ఇంత అనమాట మన ఛానల్. అప్పటి వరకు మీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.